నేను 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 అంటూ బతికినంత కాలం గోలగొట్టుతున్నావు. కానీ ఆ నేనును గుర్తించలేక నీ మేను రాలిపోతుంది. ఒక దిగంబరుడు ఉండేవాడు. అతనికి ఒక బొచ్చ ఒక్కటే ఆస్తి. ఆ బొచ్చ తీసుకొని ఏటి దగ్గర నీళ్లు తాగుదామని పోతుంటే ఒక కుక్క అతన్ని దొబ్బుకుంటూ పోయి నదిలో దూకి పొట్ట నిండా నీళ్లు తాగి ఒకే ఒక చెమక్కు ఒక కన్ను కొట్టి, ఏరా బచ్చా అన్ని వదిలిన బొచ్చెకాడ నువ్వు బచ్చా కంటే అద్దుమైపోయాను. మరి నేను చూడు, నాకు చేతులు లేవు, దేవుడిచ్చిన మూతి ఒక్కటే. ఈ మూతితోనే ఎంతో తృప్తిగా జీవిస్తున్నా. నీకు చేతులు ఇచ్చాడు దేవుడు, కమ్మగా నీళ్లు తాగడానికి దోసిలి. నాకు లేకుండా ఇంత హాయిగా ఉన్నా. మరి నువ్వు ఆ బొచ్చ కోసం రోజు 2-3 మాటలు నిద్రపోతూ కూడా లేచి చూసుకుంటావు. పేరుకు దిగంబరుడివే, లోపల మాత్రం నీకు సిగ్గుగా ఇడవలే. అంటే రెండవది ఒకటి ఉందనే భ్రమ జావలే అని ఆ కుక్క ఎప్పుడైతే మౌన ప్రవచనం చేసిందో అతనికి పట్టిన బూజంతా శుద్ధమై దండం పెట్టుకున్నాడు, జై జై కాలభైరవ అంటూ. కనుక మిత్రమా, అట్టహాస భిన్న పద్మజాండ కోశ సంతతిం దృష్టిపాత నష్టపాప జాలముగ్ర నాశనం అష్టసిద్ధిదాయకం కపాల మాలికాధరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. కాలభైరవుడు అంటే ఎవరో కాదు, నీ కాలమే. ఈ కాలం ఉంటేనే నీ దగ్గర బంధువులు, మిత్రులు, స్నేహితులు, భార్యలు, పిల్లలు. కాలం ఒక్కటి తీరితే నీ బ్రతుకు కాటిపాలే. కనుక భూత సంగనాయకం విశాల కీర్తిదాయకం కాశీవాసి లోక పుణ్య పాప శోధకం విభుం నీతి మార్గ కోవిదం పురాతనం జగత్ ప్రభుం కాశికాపురాదినాథ కాల భైరవం భజే. ఈ బ్రహ్మాండ కోటి విశ్వమే ఒక కాశీ పట్టణం. ఈ పట్టణంలో కాలమనే కాల భైరవుడు నిరంతరం గర్జిస్తున్నాడు. కనుక కాలం, యవనం, పరువు ఈ పవిత్రమైన సంపదలను ఎవరైతే సంపాదిస్తాడో వాడు ధన్యుడు. జై కాలభైరవ.